గుంటూరులో చదువుకున్నోళ్లు పేదరికం చూడాలంటే బెంజ్ కారులో వెళ్తారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదరికం ఇలా ఉంటుందా, భూములు ఇలా ఉంటాయా అని ఆశ్చర్యపోతారు అంటూ సెటైర్లు వేశారు. గుంటూరులో చదువుకున్నోళ్లకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంజ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా ఓహో పేదరికం ఇట్లుంటదా, మీ భూమి మీ మట్టి అట్లుంటదా, మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా, మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటదని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు. తాను గుంటూరులో చదువుకోలేదని, తనకు గూడు పుటాని తెలియదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్లమల అడవుల్లో క్రూర మృగాలను చూసి పెరిగానన్నారు. సాధు జంతువులు, క్రూర మృగాల గురించి తనకు తెలుసని అన్నారు సీఎం. అన్ని వర్గాల ప్రజలతో కలిసిమెలిసి పెరిగానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా, నేను గుంటూరులో చదువుకోలే, గూడు పుటాని నాకు తెలియదు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను, సాధు జంతువులను చూసినను, పేదవాడి సమస్యలను చూసినను. పుట్టినప్పటి నుంచి దళితులతోని, గిరిజనులతోని, బలహీన వర్గాలతోని, మైనారిటీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన